యూట్యూబ్ అయితే మనకు బిగ్ షాక్ ఇచ్చింది కదండి. వాచ్ అవర్స్ 4000 నుంచి 8000కి ఎక్స్టెండ్ చేయబోతుంది. అది ఎప్పటి నుంచి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ విషయం నాకు తెలిసి స్మాల్ క్రియేటర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో అయితే స్టడీ గురించి ఏం చెప్పట్లేదండి. స్టడీ గురించి ఉందనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసింది అయితే కానిస్టేబుల్ అండ్ మెయిన్స్, ఎస్ఐ మెయిన్స్, ప్రిలిమ్స్ వెయిటేజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఎంత వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగా ఎంతోమంది హౌస్ వైఫ్స్ చిన్నపిల్లలతో ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బయటికి పనులకు వెళ్ళలేక, అంటే మనం పనికి వెళ్ళాలన్నా పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో ఉంటూ బెస్ట్ అంటే మనీ ఇచ్చే బెస్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే అది యూట్యూబ్ మాత్రమే. యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ అనేది తెలిసింది కదండి. 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ విత్ ఇన్ 1 year అండ్ షార్ట్స్ వచ్చేసి 3 months లోపల 1 million కంప్లీట్ చేయాలి. సో ఇలా ఉండే అనమాట. ఇప్పుడు ఈ రూల్స్ అనేటివి చేంజ్ చేసింది. అంటే 2027 February 1 నుంచి మానిటైజేషన్ రూల్స్ వచ్చేసి 8000 వాచ్ అవర్స్ అండ్ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళకైతే 20 million వ్యూస్. సో మనకు అయితే అంత పెద్ద అన్ని వ్యూస్ మాత్రం అస్సలకి రావండి. సో ఎందుకంటే మనం పెద్ద సెలబ్రిటీలం కాము, జస్ట్ స్మాల్ క్రియేటర్స్ అంతే. సో నాకైతే ప్రస్తుతం అయితే 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. వాచ్ అవర్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి నాకు కొన్ని రోజులుగా సంవత్సరాలే పడుతుంది. అట్లాంటిది 8000 వాచ్ అవర్స్ ఆఫ్టర్ ఫిబ్రవరి అంటే చాలా కష్టం అండి స్మాల్ క్రియేటర్స్కి. ఎందుకంటే మనం సెలబ్రిటీలం కాదు, మనం పెట్టినప్పుడే వీడియో చూడడానికి లక్షల్లో వేలల్లో వ్యూస్ వెళ్ళడానికి చాలామంది స్మాల్ క్రియేటర్స్ అంటే నాలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్, ఇంట్లో ఉంటూ అట్లీస్ట్ మనకు ఎంతో కొంత అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చింది యూట్యూబ్ ఏంటంటే ఫిబ్రవరి నుంచి 8000 వాచ్ అవర్స్ అంటే అదైతే పాసిబుల్. బట్ కానీ విత్ ఇన్ 1 year అంటే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే మనం చిన్న క్రియేటర్స్ కాబట్టి అసలు మన వీడియోస్ ఎవరు చూడరు అని చెప్పేసి మనమైతే మన గమ్యాన్ని చేరేదాకా అస్సలు కాపకూడదండి. ఇక్కడనే అయితే స్టడీస్ చేసుకుంటూ ఇంట్లో అంటే మా పాపని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నాకైతే అసలుకి టైం అస్సలు ఉండట్లేదు అండి. నేను మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ వినాలి. నైట్ అయితే బాగానే చదువుకుంటున్నాను అండి, అంటే ఒక 12 ఆ టైం వరకు చదువుకుంటున్నాను. బట్ నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు. సో నేను ఓన్లీ డే టైం మాత్రమే వీడియో తీసి జస్ట్ షూట్ చేసి అంతే, వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తాను. ఎడిటింగ్ మాత్రం మొత్తం మా ఇంటి దగ్గర ఉన్న తమ్ముడే చేసిస్తాడు. సో నాకు ఇలా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను, అంటే టైం వేస్ట్ ఏం కాదు. సో ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనేది నా పాలసీ. అందుకే నేనైతే స్ట్రిక్ట్గా చదువుకుంటూనే ఎంతో కొంత అంటే నా కాళ్ళపైన నేను నిలబడాలి. బయటికి వెళ్ళి పని చేసుకునేంత వీలు లేదు, నాకు చిన్న పాప ఉంది, అంటే పాపని ఎవరి దగ్గర వదిలిపెట్టాలని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2025 ఎండింగ్లో స్టార్ట్ చేశాను. అక్టోబర్ ఆర్ నవంబర్లో ఈ మంత్లో స్టార్ట్ చేశాను. అంటే అప్పటి నుంచి నేను డైలీ పెట్టలేదు వీడియోస్, నేను రీసెంట్గా డైలీ పెడుతున్నాను. సో మనకు ఎలా అంటే కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు. సో ఏ దాంట్లో అయినా, ఏ ఫీల్డ్లో అయినా సరే మనకు సక్సెస్ రావాలంటే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ యూట్యూబ్, మనం ఏ బిజినెస్ చేసినా స్టడీ విషయంలో కూడా అంతే. సో మనం డైలీ కన్సిస్టెన్సీగా చదివినా మనకు రిజల్ట్స్ వస్తుంది. వీడియోస్ కూడా అంతే. మనం ఈరోజు పెట్టి మళ్ళీ నెల రోజులకు ఒక రోజు పెడతా అంటే అస్సలు మనం యూట్యూబ్లో సక్సెస్ అస్సలు కాలేమండి. సో మనం డైలీ వీడియోస్ పెడుతూనే ఉండాలి. మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ అంటే మన మీద మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి అంతే. నా సలహా ఏమిటంటే డైలీ వీడియోస్ పెట్టండి. టైం అంటే అస్సలు వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత అంటే 8000 వాచ్ అవర్స్ అంటే 4000కి డబుల్ అవుతుంది. సో మనకు చాలామంది 4000 వాచ్ అవర్స్ రీచ్ కావడానికే చాలా టైం పడుతుంది. ఇయర్స్ కొందరికైతే 5 years 6 years అలా అయినా కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ కావు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ నేను అలా చాలామందిని చూసాను. బట్ వాళ్ళ ఛానల్ అసలు కంటెంటే ఉండదు. ఎలా అంటే ఈరోజు అప్లోడ్ చేసి మళ్ళీ నెల రోజులకు ఒకసారి అప్లోడ్ చేయడం ఇలా చేస్తారు. అసలు వాళ్ళ ఛానల్ అసలు కంటెంటే ఉండదు. మన అంటే ఎలా అంటే పిల్లల వీడియోస్ అవి పెడుతుంటారు. సో మన పిల్లలు మనకు ముద్దు కానీ బయట వాళ్ళకు ముద్దు కాదు కదండి. సో వీడియోస్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటేనే జనాలు చూస్తారు. అందుకే చెప్తున్నాను చిన్న క్రియేటర్స్కి, అంటే ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే, చేయబోతున్న వాళ్ళకైనా సరే డైలీ వీడియోస్ పెట్టండి. జనాలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్ మాత్రమే పెట్టండి. అలా అయితే యూట్యూబ్లో సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను.
సక్సెస్ అంటే ఒక్క రోజులో మాత్రం అస్సలు రాదండి. దానికి నిరంతరం మనం కృషి చేస్తూనే ఉండాలి. సక్సెస్ ఒక్క రోజులో వస్తే మనకు సక్సెస్ వాల్యూ అనేది తెలియదండి. సో మనం ఒక 2 ఇయర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కైనా 2 ఇయర్స్ కష్టపడితే సో మనకు ఫైనల్‌గా రిజల్ట్స్‌లో మన నేమ్ ఉందంటే అసలు 2 ఇయర్స్ ఇంత స్ట్రగుల్ చేశామని చెప్పేసి, ఇంత కష్టపడితే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి మనకు కూడా ఎంత గర్వంగా ఉంటుంది. సో వన్ డేలో మనకు సక్సెస్ వస్తే దాని వాల్యూ అనేది మనకు తెలీదు. ఇప్పటి వరకు మోనటైజేషన్ రూల్‌కి 4000 వాచ్ అవర్స్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు వీలైనంత త్వరగా జనవరి లోపల మోనటైజేషన్ కంప్లీట్ చేసుకోండి. సో మోనటైజేషన్ అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కాగానే అయిపోదండి. సో మన ఛానల్‌ని వాళ్ళు రివ్యూ తీసుకుంటారు. సో రివ్యూ చేసి మన ఛానల్‌లో కరెక్ట్ కంటెంట్, మన వాల్యుబుల్ కంటెంట్ ఉంటేనే మనకు మోనటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. లేదంటే బూడిదలో పోసిన పన్నీర్ లాగానే అవుతుంది. వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి హడావిడిగా ఎవరి కంటెంట్ అంటే వాళ్ళ కంటెంట్ పెట్టకండి. మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి. అలా అయితే మనకు మోనటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఏ టెన్షన్ ఉండదు. అంతే అండి. వీడియో వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే చెప్పాను కదండి, ఎస్ఐ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కానిస్టేబుల్ వచ్చేసి నేను నోట్ చేసుకుంటున్నాను. రేపటి వీడియోలో మీకు అవి రేపు అప్లోడ్ చేస్తాను. అంటే ఈ ఛానల్లో మన కంటెంట్ కాదు కదా, మోనటైజేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. బట్ ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చెప్పానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.